హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. రాధ కృష్ణకి ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేయండి, మీకు మంచి శుభవార్త చెప్తాను అంటుంది. సరే అంటాడు కృష్ణ. ఇంటికి వద్దామని బయలుదేరుతుంటే కళ్యాణి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే కృష్ణ కళ్యాణి ఇంటికి వెళ్ళిపోతాడు. కళ్యాణితో మాట్లాడుతుండగా మళ్ళీ ఫోన్ వస్తుంది. కళ్యాణి ఫోన్ తీస్తుంది. కృష్ణ మీకే ఫోన్ అంటుంది. కృష్ణ వచ్చి హలో అంటాడు. ఫోను డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయిందని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో రాజారాం గారు అక్కడికి వచ్చారు. అక్కడ మ్యూజిక్ వినిపిస్తోంది. కళ్యాణి నవ్వుతూ కృష్ణతో జోక్ చేస్తూ మాట్లాడుతోంది. నవ్వుతూ మామూలుగా ఉన్న కళ్యాణిని చూసిన తర్వాత ఆయన గుండెలు తేలికపడ్డాయి. క్షణం క్రితం చూసిన కళ్యాణిలో విషాదం, నీరసం ఈ కళ్యాణిలో కనిపించడం లేదు. ఆయన కృష్ణ వైపు కృతజ్ఞతగా చూశారు. తదేకంగా చూసిన కొద్దీ ఆ క్షణంలో ఆయనకి ఆ ఇద్దరు చూడముచ్చటైన జంటగా కనిపించారు. ఆయన కళ్ళల్లో కొత్త ఆశ ఏదో తళుక్కుమంది. కళ్యాణి కృష్ణని భోజనం చేయాలని పట్టుబట్టింది. కృష్ణ చేశాడు. భోజన సమయంలో కృష్ణ మాటలతో నవ్విస్తూ కళ్యాణి చేత తనే కొసరి వడ్డించి తినిపించాడు. రాజారాం గారు ఏం మాట్లాడలేదు. అలా ఆయన ఇద్దరిని నవ్వు ముఖంతో కళ్ళారా చూస్తున్నారు. కృష్ణ ప్రవర్తన, అతని సంస్కారం, అతని రూపం ఆయనకి తృప్తిగా అనిపించాయి. కళ్యాణి పక్కన అతను ఈడు జోడుగా ఉండడం ఆయన ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా దృఢపడింది. ఆయన ఆలోచనగా కూర్చుండిపోయారు. భోజనాలు అయిపోయాయి. కళ్యాణికి గుడ్ నైట్ చెప్పి మెట్లు దిగి వస్తున్నాడు. క్రింద హాలులో రాజారాం గారు అతని కోసమే వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉన్నారు. డాక్టర్, ఒక్కసారి ఇలా రండి, మీతో నేను మాట్లాడాలి అన్నాడు. కృష్ణ ఆయన వెంటే వచ్చాడు. ఇద్దరూ ఆయన గదిలోకి వచ్చారు. కృష్ణని ఆయన కూర్చోమన్నట్టు సోఫా చూపించారు. ఆయన కూడా కూర్చున్నారు. డాక్టర్, మీతో నేను ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అన్నాడు అతను. కళ్యాణిని చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఆయన క్షణం ఆగి అన్నారు. ఆ అదృష్టంలో భాగం పంచుకునే అవకాశం మీకు వస్తుందనే అంటే మీరేమంటారు? కృష్ణ చకితుడైనట్లు చూశాడు. ఆయన మాటలు అతనికి అర్థం కాలేదు. అంటే అన్నాడు. కళ్యాణిని మీరు వివాహం చేసుకోవలసిందిగా కోరుతున్నానన్నాడు. ఇదేమిటి? నేను కృష్ణ గాబరాగా గబాలన లేచాడు. ఆయన కృష్ణ చెయ్యి పట్టి లాగి కూర్చోపెట్టారు. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను అలాంటి దురాశాపరుడిని కాదు అంటారు, అంతేగా? ఆ సంగతి మీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసు. మీకు ఆ ఉద్దేశం లేదని, మీరు అత్యాశాపరులు కారని నాకు తెలుసు. అందుకే మీరు నాకు బాగా నచ్చారు డాక్టర్. కళ్యాణికి కాబోయే భర్తకి నాతో సమంగా తొలతూగే డబ్బు, అంతస్తు ఉండాలనే పిచ్చి ఆశలు, నమ్మకాలు నేనెప్పుడూ పెట్టుకోలేదు. నేను కోరుకున్నది ఒక్కటే, నా కళ్యాణిని నాలాగే కంటిపాపలా చూసుకునే వ్యక్తి కావాలి. నేను ఇన్నాళ్ళు అలాంటి వ్యక్తి కోసమే వెతికాను. డబ్బు, అందం, ఐశ్వర్యం, అంతస్తు ఉన్న పిల్లలు ఎంతోమంది కనిపించారు. కానీ నేను కోరుకున్న సంస్కారం, అభిమానం గల వ్యక్తి ఒక్కరూ కనిపించలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నా కళ్యాణికి భగవంతుడు సరైన వ్యక్తిని నా దగ్గరికి పంపించాడని తెలుసుకున్నాను. కృష్ణ, మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ వంశ గౌరవాలు, మీ ఆస్తిపాస్తులు అన్న ఆరా నాకు అవసరం లేదు. వ్యక్తిగా ఈ మంచితనం, డాక్టర్గా మీ సామర్థ్యం, మా కళ్యాణికి భర్త అయ్యే అర్హతలు చాలు. మీ సమక్షంలో కళ్యాణి ఆనందంగా ఉండడం నేను స్వయంగా గమనించాను. మన కుటుంబాలలో ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడిని అడగడం ఆచారం. నేను వ్యాపారవేత్త రాజారాంగా కాకుండా కళ్యాణి తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అంటే నేను
కళ్యాణి ఇద్దరం అదృష్టవంతులం అనుకుంటాను. కళ్యాణిని మీ చేతికి అప్పచెప్పేస్తే ఇక నేను ఏమైనా పర్వాలేదు అనే ధైర్యం నాకు వస్తుంది. కళ్యాణికి మీరంటే ఇష్టమే. ఆమె మనసు తెలుసుకోకుండా నేను అడగడం లేదు. సరే మీరు మీరు నేను సరే మీరు అంటూ కంగారు పడుతుండగా ఆయన కృష్ణ భుజం మీద ఆప్యాయంగా తట్టారు. నాకు తెలుసు ఇది నువ్వు ఊహించని సంఘటన అంటావని. నీ అభిప్రాయం నాతో చెప్పవలసిన అవసరం లేదు. కళ్యాణితో చెబితే చాలు. ఆయన లేచారు. కృష్ణ కూడా లేచాడు. నువ్వు అంటే నేను రేపు బ్రాహ్మడిని పిలిచి ముహూర్తం పెట్టిస్తాను. నాకు పెళ్ళికి చాలా వ్యవధి కావాలి. ఎందుకంటే నా కూతురు పెళ్ళి ఎవ్వరూ కనీవిని ఎరుగునంత ఘనంగా చేయాలి. నువ్వు కాదనవని నాకు తెలుసు. నాకు అలాంటి అపనమ్మకం ఏమాత్రం ఉన్నా అసలు ఈ ప్రసక్తే తెచ్చేవాడిని కాదు అనుకో కృష్ణ. ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. కళ్యాణిని ఈ ఇంటిని నీ చేతికి అప్పగించేస్తే నాకు చాలా నిశ్చింతగా ఉంటుంది. కృష్ణ దిమ్మెరపోయినట్టు చూస్తున్నాడు. వస్తా, గుడ్ నైట్. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కృష్ణ ఇంకా అలాగే బయటికి వచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఏం మనుషులు వీళ్ళు, తనకి పెళ్ళయిందని తెలియదా? మనసులో ఆగ్రహం లాంటిది కలుగుతోంది. ఈ గొప్పవాళ్ళంతా ఇంతే. వాళ్ళ ఇళ్ళకి వచ్చే వాళ్ళ విషయాలు వినే తీరుబడి ఓపిక రెండూ ఉండవు. కృష్ణ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక ధనవంతుల ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మాయికి ఏడాది పాటు ట్యూషన్ చెప్పాడు. ఒకసారి జ్వరం వచ్చి మానేశాడు తను. 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే అసలు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా మాకు చెప్పలేదు. నీ అడ్రస్సే తెలీదు. ఇలా చెప్పకుండా పోతే ఎట్లా అంటూ ఆవిడ కసిరింది. తను చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు. అతను డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. తనకి పెళ్లి కాలేదని రాజారాం గారు అనుకోవటం అతనికి ఘోరాతి ఘోరంగా కనిపిస్తోంది. అవును, ఆలోచిస్తే అందులో ఆయన తప్పేమీ లేదు అనిపిస్తోంది. ఒక్క రాజారాం గారికే కాదు, చాలామందికి తనకి పెళ్ళైన విషయమే తెలీదు. తన ఇంటికి ఎవరూ రారు. రాధ ఎక్కడికి తనతో రాదు. అతనికి హఠాత్తుగా రాధ మీద చాలా కోపం వచ్చేసింది. దీనికంతకీ కారణం రాధ. ఎప్పుడూ పార్టీలకి ఫంక్షన్కి తన వెంట రమ్మంటే సణుగుడు. అక్కడ అందరూ డ్రింక్ చేస్తారు. సాటి ఆడవాళ్లతో ఏం మాట్లాడాలో తెలీదు. రాధ అమాయకత్వం, కలుపుగోలు లేనితనం. తనకి పెళ్ళయిందని తెలిస్తే ఎంత షాక్ అనిపిస్తుందో. ఆ క్షణం ఎదుర్కోవాలంటే అతనికి వెరపుగా ఉంది. ఆయన ఎంత నమ్మకంగా, ఎంత ఆశతో, ఎంత ధైర్యంగా కళ్యాణిని చేసుకోమని అడిగాడు. తనకి పెళ్ళి అయిందని తెలిసి ఆయన తొందరపాటికి ఆయన ఎంత సిగ్గుపడతాడో కృష్ణ ఊహించినదేమీ కాదు. కళ్యాణిని తన పేషెంట్గానే చూశాడు. కృష్ణ ఇంటికి వచ్చాడు. రాధ పడుకుని ఉంది. అతను లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంటూ భోజనం చేశావా అని అడిగాడు. మీరు? ఎదురు ప్రశ్న వచ్చింది. నేను చేశాను, రాజారాం గారి ఇంట్లో. ఏమైంది? రాధ దిగ్గున లేచి కూర్చుంది. చేయి చాస్తూ, విషయాలు నాకు అనవసరం. మీరు ఎప్పుడూ ఇంట్లో భోజనం చెయ్యరు, ఆ మాట తెలిస్తే చాలు అంటూ విసురుగా లేచి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ధడాలను శబ్దం చేస్తూ వంట ఇంటి తలుపు వేసి వచ్చింది. నువ్వు భోజనం చేశావా అడిగాడు కృష్ణ. మీకు అనవసరం. ఏమిటా మాటలు? రాధ అతని వైపు చర్రుమన్నట్టు చూసింది. అనవసరంగా నన్ను తర్కంలోకి దింపకండి. మీరు వినరాని మాటలు వినాల్సి వస్తుంది. రాధ తీవ్రతకి అతను తెల్లబోయాడు. రాధ మంచం మీదకి వెళ్ళి ముసుగు పెట్టుకుని పడుకుంది. ఏమిటి, శుభవార్త చెబుతానన్నావు? దానికి ఇప్పుడేం తొందర? నేను బుద్ధి లేక ఏదేదో వాగుతూ ఉంటాను. చెప్పాల్సినంత ప్రత్యేకమైనదేమీ కాదు. రాధ, నేను డాక్టర్ని. డాక్టర్తో జీవితం అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాల్సింది. అప్పుడు టైం లేకపోయింది. ఇప్పుడు జీవితాంతం ఆలోచించుకుంటాను. రాధ గోడవైపు తిరిగి పడుకుంది. కృష్ణ దిండు తీసుకుని యువతల గదిలోకి వచ్చాడు.
అతనికి చెప్పలేనంత అలసటగా ఉంది. ఎన్నో రకాలుగా అతని మనసు చిరాకుగా ఉంది. రాధ అతనిని దగ్గరకు తీసుకుని గుండెల్లో దాచుకుని సేదతీర్చేది పోయి ఇలా దూరంగా తరుముతోంది. అతని బాధ ఇంకా ఎక్కువైనట్టుగా ఉంది. ఉదయం అయింది. కృష్ణ లేచాడు. రాధ కూడా లేచింది. కానీ ఎప్పటిలా అతనికి ఎదురుగా రాలేదు. కృష్ణకి వంట మనిషే కాఫీ తెచ్చి ఇచ్చింది. కృష్ణ స్నానానికి వెడితే అక్కడ టవల్ లేదు. తనే వెళ్ళి తెచ్చుకున్నాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి బట్టలు సిద్ధంగా లేవు. తనే బీరువా తెరిచి తీసుకున్నాడు. రాధ గదిలో మంచం మీద పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. ఇంట్లో ఏర్పడిన నిశ్శబ్దం భయంకరంగా ఇద్దరి మధ్య ఛేదించలేని అడ్డుగోడగా ఉంది. కృష్ణ బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు. వంట మనిషి ప్లేట్లలో టిఫిన్ పెడుతోంది. అతని పక్కన రోజు రాధ కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. అతను కూర్చుని ఇడ్లీ తినబోతూ మీ అమ్మగారు ఎక్కడా పిలు అన్నాడు. వంట మనిషి రాధ గదిలోకి వెళ్ళి వచ్చి అమ్మగారికి ఆకలి లేదుట బాబు అంది. ఇడ్లీ తినబోతున్న కృష్ణ గబాలను వదిలేసి లేచాడు. బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంటూ రాధకి వినపడేటట్టు బిగ్గరగా నాకు కూడా ఆకలి లేదు, నేను భోజనానికి కూడా రాను, మీ అమ్మగారికి ఆకలి వేసి తింటానని అన్నప్పుడు నాకు ఫోన్ చేయి, అంతవరకు నేను ఇంటికి కూడా రానే రాను అన్నాడు. అతను టవల్తో చేయి తుడుచుకొని యువతలకు వస్తుంటే ఇంతలో పని మనిషి వచ్చింది. వస్తూనే డాక్టర్ బాబు అంటూ అతని కాళ్ళ మీద పడి శోకాలు పెట్టసాగింది. ఏమిటి, ఏమైంది, విషయం చెప్పు కసిరినట్టు అన్నాడు. పని మనిషి లేచి ఏడుపు దిగమింగుకుంటూ ఏం చెప్పను, నెల రోజుల క్రిందట నా కూతురిని మీరు చెప్పిన డాక్టరమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆమె పురుడు కష్టము, ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పింది. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.